సిటీలో హరిత మహాయజ్ఞంపై పూర్తి అప్డేట్స్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్ చెప్పండి, ఇప్పుడు గ్రేటర్ లో నేతలు ఎక్కడెక్కడ మొక్కలు నాటబోతున్నారు, అలాగే ప్రాంతాల వారీగా మొక్కల్ని ఏర్పాటు చేశారా? మెగా ప్లాంటేషన్ కు హైదరాబాద్ మొత్తం కూడా రెడీ అయింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయ్యాయి. హైకోర్టు నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మరికొద్ది సేపట్లో యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ద్వారా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే కమిషనర్ జనార్దన్ రెడ్డి మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. అటు సీఎం ప్రోగ్రాంతో పాటు ఇటు స్పీకర్, గవర్నర్ అన్ని ప్రోగ్రామ్స్ ను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కమిషనర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా జరగబోతుంది ప్రోగ్రామ్? షెడ్యూల్ అంతా ఫిక్స్ అయింది, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పటివరకు దాదాపు 30 లక్షల మొక్కలు నర్సరీస్ నుంచి ఆయా ప్రాంతాలకు తీసుకువెళ్ళడం కూడా జరిగింది. అండ్ నిన్నటి సాయంత్రం వరకే 29.5 లక్షల ఫిట్టింగ్ కూడా చేయడం జరిగింది. అండ్ ఈరోజు వాతావరణం కూడా చాలా చక్కగా ఉంది. అండ్ సామాన్య మానవుని దగ్గర నుంచి రాష్ట్ర గవర్నర్ వరకు అందరూ అత్యుత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అండ్ తప్పకుండా ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది, విజయవంతం అవుతుంది. అండ్ ఈ మొక్కలు నాటిన తర్వాత అందరూ పరిరక్షణ కోసం మరొకసారి ఏ విధంగా అయితే మొక్కలు నాటినప్పుడు ఒక ఉత్సాహం చూపించారో ఈ మొక్కల్ని రక్షించడంలో కూడా అంతే ఉత్సాహాన్ని కడ వరకు చూపిస్తే మొక్కలన్నీ బతుకుతాయని ఆశిస్తాను. మెగా ప్లాంటేషన్ ఎక్కడెక్కడ ఉంటుంది సార్? 1 lakh అబోవ్ ప్లాంటేషన్ కూడా ప్లాన్ చేశారు మీరు. సో 1 lakh అబోవ్ ప్లాంటేషన్ ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో 1 lakh ఉంది. అండ్ ప్రగతి రిసార్ట్స్లో 1 lakh ఉంది. అండ్ లహరి రిసార్ట్స్లో 1 lakh ఉంది. అండ్ జనవాడలో మోర్ దెన్ 1 lakh ఉన్నాయి. అండ్ మిగతా అన్ని ప్రాంతాల్లో లొకేషన్ స్పెసిఫిక్ 500 to 5,000, 10,000, 20,000. వివిఐపి షెడ్యూల్ ఎలా ఉంది సార్? గవర్నర్, సీఎం అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళ షెడ్యూల్. ఈరోజు 11:30కి చీఫ్ మినిస్టర్ గారు నిమ్స్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అండ్ అట్లాగే 11 o'clock BHAలో గవర్నర్ గారు పాల్గొంటున్నారు. ఇంకా అందరూ చీఫ్ జస్టిస్ గారు ఇక్కడ హైకోర్టులో ఇప్పుడు అతి త్వరలో అంటే 9:30కి ఇక్కడ ఈ హరితహారం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అండ్ ఆల్ అదర్ ఇంపార్టెంట్ సెలబ్రిటీస్ అండ్ కామన్ మ్యాన్ అండ్ ఎట్ ఎవ్రీవేర్ దే ఆర్ పార్టిసిపేటింగ్. మీరు 1 week నుంచి సీరియస్గా చూస్తున్నారు. ప్రజల వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉంది, ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? మొక్కలు తీసుకెళ్లడంలో కానీ పెట్టడంలో కానీ ఎట్లా అనిపిస్తుంది సార్? ప్రజలు ఈవెన్ 10, 15, 20, 2, 3 మొక్కలు కూడా నర్సరీకి వచ్చి తమ సొంత వెహికల్ల మీద వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి మొక్కలు ఏరుకొని ఇంటికి వెళ్ళి తీసుకెళ్తున్నారు. ఇంత ఉత్సాహంతో, ఇంత ప్రేమతో వాళ్ళు మొక్కలు తీసుకెళ్తున్నారు కాబట్టి తప్పకుండా వాటిని రక్షిస్తారని నేను అనుకుంటున్నాను. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉంది సార్? వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎక్కడెక్కడైతే స్పేస్ ఉందో అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ చాలా మటుకు పార్టిసిపేట్ అవుతున్నారు. ఎక్కడైతే స్పేస్ లేదు, ఓన్లీ ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళందరూ ఆ స్కూల్ కాలేజ్ విద్యార్థులు నియర్ బై వేకెంట్ ప్లేసెస్లో అండ్ గ్రేవ్ యార్డ్లో కానీ, మున్సిపల్ వేకెంట్ ప్లేసెస్లో కానీ అండ్ ప్రైవేట్ వేకెంట్ ప్లేసెస్లో కానీ ఇది నాటుతున్నప్పుడు వారు అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సరే, ఇవాళ ఒక్క రోజుకే పరిమితం అవుతున్నారా, లేకపోతే దీన్ని కంటిన్యూ చేయడానికి కూడా GHMCతో పాటు ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం ఉందా? ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తారా, లేకపోతే దీన్ని ఇంకా ఎట్లా కంటిన్యూ చేయబోతున్నారు? ఈ గ్రీన్నెస్ ట్రీస్ అన్ని ఇంజెక్ట్ చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొని దాదాపు 25 లక్షల మొక్కలు నాటితే బాగుంటుంది. అండ్ ప్రతి కుటుంబం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని అనడం జరిగింది. ఇది ఇంతటితో ఆగదు, కంటిన్యూస్గా జరుగుతుంది. ఇది అంటే దాదాపు ఇది కంటిన్యూ ప్రాసెస్ అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే కాదు, ఆ మొక్కలపై దృష్టి పెట్టాలి, వాటి ప్రొటెక్షన్ కోసం కూడా అట్నే పంచాలని చెప్తున్నారు. ప్రస్తుతం మనం హైకోర్టు ప్రాంగణంలో ఉన్నాం. హైకోర్టు ప్రాంగణంలో మరికొద్ది సేపట్లో మొక్కలు నాటేందుకు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ బోస్లే ఇక్కడికి రానున్నారు. వారితో పాటు కమిషనర్ కూడా హాజరు కానున్నారు. ఓవరాల్గా అయితే హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్లో వివిఐపీస్ అందరూ కూడా తమ షెడ్యూల్ను ఫిక్స్ చేసుకున్నారు. అటు గవర్నర్ నుంచి మొదలు పెడితే కార్పొరేటర్ అందరూ కూడా హైదరాబాద్లో మొక్కలు నాటేందుకు రెడీ అవుతున్నారు. 11:30కు సీఎం నిమ్స్లో మొక్కలు నాటిన తర్వాత BHELలో గవర్నర్, బయోడైవర్సిటీ పార్క్లో KTR, దాని తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్, పద్మారావు సికింద్రాబాద్, ఇట్లా చాలా ప్లేసెస్, స్పీకర్ మధుసూదనాచారి కుందన్ బాగ్లో మొక్కలు నాటనున్నారు. హరితహారంలో అందరినీ ఇన్వాల్వ్ చేయాలనే కాన్సెప్ట్తో మొత్తం కూడా నిన్ననే షెడ్యూల్స్ అన్ని ఫిక్స్ చేశారు. పార్కులు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఓపెన్ స్పేసెస్, గ్రేవ్ యార్డ్స్ అన్నింటినీ కూడా GHMC ఇప్పటికే రెడీ చేసింది. ప్లాంటేషన్ మొత్తం కూడా చేయడానికి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేసింది. దాదాపుగా అన్ని ప్లేసెస్లో ఇప్పటికే మొక్కలను పంపిణీ చేసింది. 29 లక్షలకు పైగా ఫిట్టింగ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి అని చెప్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఇవాళకి సంబంధించి 25 లక్షల ప్లాంటేషన్తో పాటు రేపటి నుంచి కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. దాని ప్రొటెక్షన్కు సంబంధించి కూడా కొన్ని అవగాహన కార్యక్రమాలు పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఓవరాల్గానైతే 25 లక్షల మెగా ప్లాంటేషన్ గిన్నీస్ బుక్ రికార్డుల్లో ఎక్కబోతుంది. 25 లక్షల మెగా ప్లాంటేషన్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. యశోద.